Hey guys, welcome back to our YouTube channel Team Explorer 005. సో ఈరోజు మన ట్రిప్ వచ్చేసి కేరళ. సో గాడ్స్ ఓన్ కంట్రీ. సో మనకేంటంటే ఈ ట్రైన్ సికింద్రాబాద్ టు కోలం జంక్షన్ వరకు ఇది స్పెషల్ ట్రైన్. లైక్ ఇది ఓన్లీ వెనస్డేస్లోనే తిరుగుతుంది. సో మనం ఆల్రెడీ 15 days ముందు బుక్ చేసుకున్నాం, బట్ స్టిల్ మనకి ఆర్ఏసీలో పడింది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక 26 hours మనం ఆర్ఏసీలో ట్రావెల్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్ గైస్. నేను మొత్తం కేరళ సిరీస్ అండ్ మున్నార్ సిరీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో స్టే ట్యూన్. మన వెనకాల కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసి గరీబ్ రాత్ ఎక్స్ప్రెస్. సో ఇది సికింద్రాబాద్ అండ్ విశాఖపట్నం మధ్యలో తిరుగుతుంది అండ్ ఇది డైలీ ఉండే ట్రైన్. సో మన ట్రైన్ వచ్చేసి 4 hours డిలే అయింది. యాక్చువల్ ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి మనకి 5:40కి యాక్చువల్ మనం స్టార్ట్ అవ్వాలి, బట్ 4 hours డిలే చేశారు జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ స్పెషల్ ట్రైన్. సో ఐ డోంట్ ఈవెన్ నో, ఎందుకంటే మనకి కోచెస్ పొజిషన్స్ కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయలేదు. ఆఫ్టర్ వీ రీచ్ టు కొచ్చిన్, ఫ్రమ్ దేర్ టు వీ హ్యావ్ టు స్టే ఎట్ 1 night. సో అక్కడ 1 night మనం స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనకి అక్కడ నుంచి డైరెక్ట్ మున్నార్కి ఆ బస్సెస్ ఉంటుంది. సో లైక్ ఇఫ్ మనం ట్రావెల్ చేస్తే బస్సులోనే ట్రావెల్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మనకి అక్కడ వెహికల్స్ అనేవి రెంట్లో మోస్ట్లీ దొరుకుతాయి కొచ్చిన్ నుంచి. బట్ అక్కడ నుంచి కొచ్చిన్కి వెళ్ళాలంటే కొంచెం గట్స్ ఉండాలి గైస్. సో దట్టు ఆ రోడ్ అంతా ఎలిఫెంట్స్ మొత్తం కవర్డ్ ఉంటుంది, దట్టు ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి జస్ట్ హ్యావ్ టు థింక్. ఈ బ్లాగ్ కోసం నేను చాలా వరకు ఇప్పుడు విన్న లైక్ రిజెక్షన్స్ గైస్. సో ఏ యూట్యూబర్ అయినా స్క్రాప్ నుంచి వచ్చాడని మనందరికీ తెలుసు. సో జస్ట్ లైక్ దట్ ఐ డోంట్ వాంట్ బి బికమ్ అ టాప్ యూట్యూబర్, బట్ ఐ జస్ట్ వాంట్ టు ట్రై మై బెస్ట్ గైస్. దట్స్ ఇట్. దట్టు చెమట చాలా ఉంది. నైట్ టైం మీకు పెద్దగా చూపించడానికి కూడా ఏమీ ఉండవు. సో ఐ ట్రై మై బెస్ట్ గైస్. మొత్తం నేను ఈ మున్నార్ సిరీస్ మొత్తాన్ని నేను మంచిగా లైక్ ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో, లైక్ మీకు అర్థం కావట్లేదు లైక్ నాలాగా, ఈవెన్ నాకు కూడా తెలియదు గైస్. లైక్ వెళ్తూ మనం అన్నీ తెలుసుకుని వెళ్ళాలి. దట్స్ ద లైఫ్. సో దట్స్ ఇట్ గైస్. నేను సోలో ట్రావెల్ చేస్తున్నాను. సో నా దగ్గర ఎవరైతే లేరు. పప్పులో కాలేయడం అంటే ఇదే. సో మా ట్రైన్ వచ్చేసి 4 hours డిలే అయింది అనుకుంటే నేను 8 అనుకున్నా, బట్ 5:40 నుంచి 10:40 వరకు ట్రైన్ డిలే అయింది. సో ఇట్స్ లైక్ మోర్ దెన్ 4.5 hours గైస్. నేనేమో టింగ్ అని 8:30కి వచ్చేసాను నేను స్టేషన్కి. సో ఆ బ్యాక్ సైడ్ ఏమో ఏదో ట్రైన్ కర్నూలు నుంచి ట్రైన్ వస్తుంది అన్నారు. సో జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద ట్రైన్ రైట్. స్పెషల్ ట్రైన్ నేను ట్రావెల్ చేసిన ట్రైన్స్లో వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇస్. సో లైక్ మొత్తం గమ్మత్తు ఉంది. అక్కడ వెళ్ళి అడుగుతున్నాము, ఫస్ట్ 2 o'clockకి ట్రైన్ అన్నారు, తర్వాత 11:45 అంటున్నారు. నా ట్రైన్ గురించి డిస్ప్లే అవుతుంది. లెట్ మీ షో యూ. నౌ దే ఆర్ షోయింగ్ 12:10. ఒకసారి లైఫ్లో కొల్లం ట్రైన్ అయితే నేను ట్రావెల్ చేయాలి. సో దట్స్ ఇట్. మార్నింగ్ షబరికి ట్రై చేసిన, బట్ ఏమైందంటే దానికి టికెట్స్ అవైలబుల్ లేవు. సో దట్స్ వై మనము ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ మా ఫ్రెండ్స్ చెప్పారు ఇట్స్ వాజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ డెసిషన్ అని. బట్ ఐఎమ్ లైక్ లెట్స్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. బట్ దిస్ వాజ్ లైక్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. సో లెట్ ఇట్ బి. వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ ఫర్ ద ట్రైన్. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్. ట్రైన్లో చూపించడానికి ఏమీ లేదు, ఎందుకంటే ఇట్స్ అబౌట్ నైట్ 12:10 కాబట్టి ఇంకా మోస్ట్లీ అందరూ ట్రైన్ ఎక్కిన వెంటనే పడుకుంటారు మోస్ట్లీ. Now the time is around 12 o'clock. So guys, you are witnessing to the world's fastest train. Let me show you that. So this is the train number. Let me show you the train within few minutes. So guys, you are witnessing the world's fastest train ever. After 10 hours of delay. Wow.
Now the time is around 12:24, but still this train was not started. So this train will Danpur to Secunderabad, Secunderabad to Colombo. I think you are visible to see. So మొత్తం బిస్కెట్ అవుతుంది ఈ ట్రిప్ ఏందో నాకు అర్థమవుతుంది. సో లెట్స్ సీ యూ ఇన్ ద మార్నింగ్ గైస్. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో జస్ట్ నా మన ట్రైన్ వచ్చేసి రేణిగుంటలో ఉంది. సో రేణిగుంట ఇన్ ద సెన్స్ ఒక లిటర్లీ చెప్పాలంటే మీకు తిరుపతి అడే ఉందా, లైక్ తిరుపతి లైక్ దట్. సో దిస్ ద స్టేషన్ గైస్. కానీ ట్రైన్ మొత్తం ఖాళీగా అయిపోయింది. సో మళ్ళీ సేలంలో మళ్ళీ రీఅపేల్ అవుతాడు అనమాట. ట్రైన్ వచ్చేసి టోటల్గా ఐసీఎఫ్ కోచెస్తో కవర్ అయ్యింది. ఈ ఐసీఎఫ్ కోచెస్ వచ్చేసి ఫ్రమ్ 1950 నుంచి మనకి యూజ్లో ఉన్నాయి. సో మళ్ళీ ఎల్ఎస్బి అని ఒక కోచ్ ఉంది. ఆ కోచ్ రెడ్ కలర్ కోచెస్ లైక్ అవి మన దగ్గర ఇనాగ్రేట్ చేసింది 2000 ఇయర్లో. సో లైక్ ఎల్హెచ్బి ట్రైన్స్ అనేవి టోటలీ 1200 ట్రైన్స్ అయితే మన ఆల్ ఇండియా మొత్తంలో రన్నింగ్లో ఉన్నాయి. సో ద 2 ఐసీఎఫ్ ట్రైన్స్, ఎస్పెషల్ ఐసీఎఫ్ ట్రైన్స్ ఏంటంటే లైక్ కొన్ని మేజర్ సిటీస్లో కూడా తిరుగుతున్నాయి. సో ఇట్స్ మీ ఫార్ బెటర్ ఇఫ్ దే upgrade them to LHP. This was the last station in Andhra Pradesh. సో ఈ ట్రైన్ వచ్చేసి మనం చెప్పుకున్నట్టు ఐసెఫ్ కోచెస్తో మొత్తం ఉంటాయి. ఐసెఫ్ కోచెస్ ఇన్ ద సెన్స్ ఈ కలర్ అండ్ బ్లూ కలర్లో ఉంటున్నాయి కోచెస్ అవి. అండ్ ఎల్హెచ్బి కోచెస్ ఇన్ ద సెన్స్ అవి రెడ్ కలర్ కోచెస్. అవి లైక్ 2000 ఇయర్లో ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. అసలు నేను బ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ నాకు ఆర్ఏసీ దొరికింది. బట్ నాకు ప్యాసింజర్ లేడీస్ ఉన్నారు కాబట్టి బ్లాగ్ చేసే వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. సో దట్స్ ద రీజన్ నేను చేయలేదు. సో నేను ఇంకా మనకి ట్రావెల్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 14 hours ఉంది. సో ఐసీఎఫ్ కోచెస్ వచ్చేసి లైక్ ప్యాసింజర్స్ ట్రైన్స్ లాగానే ఉంటుంది. సో ఈ ఎల్హెచ్బి కోచెస్ లైక్ ఎట్లా అంటే దీని షాప్స్ మొత్తం జర్మన్ ఎక్స్పోర్టెడ్ గైస్. సో దట్ టూ ట్రైన్స్ ఏంటంటే హై స్పీడ్ ట్రైన్స్ లైక్ తెలంగాణ ఎక్స్ప్రెస్ అండ్ హంసఫర్ ఎక్స్ప్రెస్. సో వాటిలో మనం ఆల్రెడీ ట్రావెల్ చేసాం కాబట్టి అవి మనకి తెలుస్తుంటుంది. సో ఈ ట్రైన్ ఏంటంటే లైక్ ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు లాగుతున్న ఫీల్ వస్తుంది. సో దట్స్ ద రీజన్. నెక్స్ట్ వచ్చే స్టేట్ వచ్చేసి తమిళనాడు. దాంట్లో ఆ స్టేట్ పేరు నాకు తెలియట్లేదు. ఒక అంకుల్ని అడిగాము. సో వాళ్ళ మాటల్లో వెళ్ళాము. నెక్స్ట్ స్టాప్ కాట్పాడి ఇన్ ది స్టేట్ తమిళనాడు. So that's the station. So now our foot on Tamil Nadu. So you may listen these words. So these are coach guys. See how beautiful it is, isn't it?
సో వెల్ మనతో ఒక కో ప్యాసింజర్ ఉన్నారు. సో హాయ్ బ్రో. సో హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ట్రైన్ డిలేడ్ నియర్లీ 7 to 8 hours? What? Wait, let me come inside. Excuse me. So hi bro, I'm Aditya. I'm from Hyderabad. Where are you from? I want to go Tirumala. थोड़ा जोर से बोलो. I want to go Tirumala. तिरुवला. So हिंदी आता? नहीं. After 8 hours of delay of our train, Yes. how is your experience? So too much late. That is Too much late. So, where is your native place? Native place. Sorry? Record? యాందిరయ్యా యాం చేస్తున్నా సో మనకి ట్రావెల్ తెలిసిన విషయం ఏంటంటే ట్రైన్ మోస్ట్లీ 8 years ఓల్డ్ ట్రైన్ అంటే లైక్ ఐసిఎఫ్ కోచెస్ వచ్చింది. నౌ వీఆర్ అట్ ఎరోడా జంక్షన్. సో దెర్ ఈస్ నో సైన్ బోర్డ్. So now we are at the station called Coimbatore. This was the last station in Tamil Nadu. So bye Tamil Nadu. This was our last step in Tamil Nadu state. That's it guys. Bye. సో ట్రైన్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటూ వస్తున్నాడు. ఏం అర్థమవుతుంది. మోస్ట్లీ ఒక 20 times ఆపాడు. ట్రైన్కి స్టాప్స్ వచ్చేసి 30 అయినా వీడు ఆపింది ఒక 40-50 times ఆపుంటాడు గైస్. లైక్ 1.4 star దీనికి రేటింగ్. దట్స్ ఇట్. I don't even recommend this type of train once again. So beware while you are traveling. మీరు స్పెషల్ ట్రైన్స్ అని అది దాన్ని మీరు అట్రాక్ట్ అయ్యి మీరు వీటికి బుక్ చేసుకున్నారా, బుక్ అవుతారు. సో ఇట్స్ మోర్ దెన్ 1 day ఇన్ దిస్ ట్రైన్. బట్ ట్రైన్ ఇంకా ఆగిపోయింది. సో స్టిల్ నాట్ మూవ్. నౌ వీఆర్ ప్రెసెంట్ ఎట్ కేరళ. స్పెషల్ ట్రైన్ అని ఎప్పుడు కమిట్ అవ్వకండి బస్. దిస్ వాజ్ ద స్వీటెస్ట్ స్టెప్. Guys, raining starting now. So now we are at Alua. So someone told me that rainy season was the best season to visit Munnar. You are not. You are not. So this was the overall train look. So this train was about 9 years old guys. 27 hours మనల్ని సావా మింగి తీసుకొచ్చింది. లిటరలీ చెప్తున్నా కదా, ఈ ట్రైన్ మనం ఎక్కింది సావా మింగి కూడా గైస్. సో ఐ డోంట్ ఈవెన్ రికమెండ్ దిస్ ట్రైన్ అగైన్. సో దిస్ SCQL and Special Express which were late by 7 hours delayed. That's it. సో ఫ్రమ్ హియర్ టు మనం ఈ ట్రైన్కి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఇక్కడ నుంచి మన మున్నార్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ స్టే ట్యూన్. సో సీ యూ ఆల్.